తెలుగు నేర్చుకుంటాను. ఎలాగన్నా కొంచెం బాబు చెప్పండి, మేము నేర్చుకుంటాం. చెప్తే రాదు. అరే నువ్వు లాస్ట్ రౌండ్ దాకా ఎలా వచ్చారా? ఎలా వచ్చేసి లాస్ట్ రౌండ్ దాకా ఎలా వచ్చావు? ఎక్కడ కొంచెం నిజం మాట్లాడుతున్నాం, నిజం మాట్లాడుతున్నాం. ఏంట్రా అంటే ఇప్పుడు స్పేస్ క్రియేట్ చేస్తుంది. ఎలా చేయకుండా చెప్పడైనా టాలెంట్ ఉండాలి దానికి కూడా. అక్కడ చాలా అన్యాయం జరిగిందిరా. నువ్వే ఇప్పుడు అక్కడ ఏం జరిగింది? స్పేస్ లేదు కానీ అవుట్పుట్ వచ్చేసరికి స్పేస్ వచ్చింది. ఎలా వచ్చింది అంటావు? ఎలా వచ్చింది అంటావు? ఎలాగైనా ఇద్దరు పోయినారు కదా. సరే అదే కదా. ఇదే తప్పు. నెట్వర్క్ ఇష్యూ గురించి మీరు మాట్లాడాలి. ఎలా చెప్పు? నీ స్పందన ఏంటి? నేను రాసు కదా ఎవరు ఊహించారు? ఎప్పుడా? అందుకే అమ్మా చెక్క ఐడియాస్ ఎప్పుడు సీరియల్
ఓకే కమాండర్. ఓకే. ఇది మీ బుద్ధిని పరీక్షించే టీచర్స్ వర్సెస్ స్టూడెంట్స్ ఆట. ఈ ఆటలో మీ మధ్య రెండు గ్రూపులు ఉంటాయి, టీచర్స్ అండ్ పీఈటీ మరియు స్టూడెంట్స్. కానీ వీళ్ళు సాధారణ స్టూడెంట్స్ కాదు, చాలా గందరగోళంగా ఉండే స్టూడెంట్స్. వారికి ఏమీ అర్థం కాదు, కానీ టీచర్స్ వారిని బుద్ధిగా మార్చాల్సిన పని ఉంది. శ్రీనివాస్, ఎస్ కమాండర్. మీరు లివింగ్ రూమ్ కి వెళ్ళి రూల్స్ తీసుకొని వచ్చి కోడర్స్ కి చదివి వినిపించండి. ఓకే కమాండర్. నేను అదర్ కూర్చోలేదా? ఇప్పుడు ఎవరు చిల్డ్రన్ ఉంటారు, ఎవరు టీచర్ ఉంటారని అది కమాండర్ చెప్తారన్నమాట. కమాండర్. మీరెవరు అనుకుంటున్నారు? మేమా కమాండర్. నువ్వైతే టీచర్ గా ఉంటావు అనుకుంటున్నా. జనరల్ నాలెడ్జ్. టాస్క్ 3 టీచర్స్ అండ్ పీఈటీ టీచర్స్. పైథాన్ టీచర్ జోష్నవి కఠినంగా ఉంటుంది కానీ సరదాగా పాఠాలు బోధిస్తుంది. హెచ్టిఎంఎల్ టీచర్ మేఘన సరదాగా ఉంటుంది కానీ క్లాసులు పూర్తిగా దృష్టి పెడుతుంది. పీఈటీ టీచర్ మోహిత్ విద్యార్థులను ఉత్సాహపరుస్తాడు కానీ వారిని క్రమశిక్షణలో ఉంచుతాడు. స్టూడెంట్స్ గ్రూప్ స్టూడెంట్స్ గందరగోళంగా ఉంటారు, వారు సరైన సమాధానాలు ఇవ్వకుండా సరదాగా ప్రవర్తిస్తారు. రూల్స్ ఆఫ్ ది గేమ్ టీచర్స్ మరియు పీఈటీ టీచర్స్ సహకారంతో స్టూడెంట్స్ కి పాఠాలు బోధించాలి. స్టూడెంట్స్ కనీసం 2 ప్రశ్నలకైనా సరైన సమాధానాలు చెప్పాలి. పీఈటీ టీచర్ స్టూడెంట్స్ కి ఒక ఫిట్నెస్ టాస్క్ లేదా క్రమశిక్షణ ప్రక్రియ చేయాలని చెప్పాలి. విన్నింగ్ క్రైటీరియా టీచర్స్ అండ్ పీఈటీ టీచర్స్ గెలవాలంటే స్టూడెంట్స్ కనీసం 2 ప్రశ్నలకైనా సరైన సమాధానం చెప్పాలి. స్టూడెంట్స్ గెలవాలంటే టీచర్స్ కు సరదాగా విసిగించి సరైన సమాధానం. దర్శా కమాండర్. ఓకే. అరే టీచర్. కోడర్స్ ఈ గేమ్ కి కంట్రోలర్ గా మురళి. ఏంట్రా? ఏం చేస్తున్నావురా? ఏంటంటే వయసు ఏంటో ఉంది. నేను చిన్నప్పుడు ఫుడ్ పార్టీ లేదు అందువల్ల నువ్వు ఎందుకు పడుతున్నావు? అది హైబ్రిడ్ రా. అది నాకు ఉప్పు పలకదులా. అది చిన్నప్పుడు ఉప్పేనా? ఉప్పేదా? అవుతురా? అవునా? అమ్మాయి నవ్వుతుందిరా మీరు చూసి. ఏం సార్ మనం మాట్లాడుతున్నావు? నువ్వు అలా మాట్లాడుతున్నావు కదరా? ఒకసారి మాట్లాడుతురా అలా. మరి ఎలా మాట్లాడుతున్నావు? నోట్లో మాట్లాడలేదు. అట్లా మాట్లాడుతుందా? అట్లా మాట్లాడలేదు సార్. మరి గుడ్లు పోతాయిరా? మాట్లాడలేదురా. నువ్వేం మొత్తం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? చెప్పు లావణ్య అప్పుడే పెళ్ళి వస్తామా? పిల్లలు వచ్చా? ఎవరు చెప్పరా? తింటున్నావు నీకు అప్పుడే పెళ్ళి వస్తామా? ఎందుకురా? ఏ టైం వేస్ట్ ఎందుకురా? ఏముంది? స్పందన ఉందిలా. స్పందన స్పందన ఎవరు? నాకు తెలీదు. నువ్వు నేర్చుకుంటే చిన్న చూడలేదా? చూడలేదురా. ఏ నేర్చుకున్నా? ఏ లేదురా గురువురా. ఏ లేదురా గురువు. అదేలా లేదురా గురువురా. లేకపోతే నాకే కనిపిస్తుంది అంతే లేకపోయింది. మేడం హోంవర్క్ చేయమన్నా చేసావారా? లేదురా తెల్లదురా. తెల్లది హోంవర్క్ అడుగుతుంటే తెల్లేదంటావు. అది ఆకలి లేదురా అంతే తెల్లదురా. ఏబిసిడి రాయాలరా నువ్వు రాయట్లేదు. వాడు చదువులో మిషన్ పెట్టి మనం మర్చిపోయి ఉంటాడు. అవునురా. అది కరెక్ట్. తెల్లదురా. అది తెల్లదురా. అదే తిన్నారా? ఎవరు కొట్టేది? తెలియదా? ఏ వీడు కుట్లాదురా. ఏ నన్ను ఎవరో జనాలు కొడుతున్నారు. అదే వీడు కుట్లాడు. ఈ సైడ్ నుంచి నాకు తెలుసు. ఇప్పుడు కొట్టడు. ఇప్పుడు కొట్టు. తినే 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 ఏ వాడరా. వాడరా. ఏమంటే మాట్లాడు. సెవెన్ అన్నారండి. వాడు తెలియదురా. బ్యాగ్ ఇరా బ్యాగ్. ఏయ్, ఇది ఆడపిల్లది. ఆడపిల్లది మగపిల్లది అంటే బ్యాగ్. ఏ వాడి తల్లి వాడే. వాడికి తేడా లేదు. ఏం కాదు. నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు. ఏంటి నువ్వు కొడతానే నిన్ను. బొమ్మలు చూడండి నీకు. కల్పన మర్చిపోయినావా నువ్వు?
స్పందన స్పందన ఏ, మీ ఇంటి పక్కన ఉన్నది కదా ఇది ఎప్పుడు వచ్చారు మా ఇంటికి? నేను తెల్లా నీకు మా ఇంటికాడ ఏం పని అసలుకి? ఏ, చెప్పురా. ఏ, నువ్వేంటి ఒకసారి చూడు నిలిపి, ఒకసారి చూపిట్రా నీకు? సీను ఏంటి చెప్పురా? సీను రోజు స్పందన ఆడుకుంటా ఉంటా కానీ నువ్వు కూడా ఆడుతున్నావు. నేను రావచ్చా నువ్వు కూడా రావచ్చా? మంచిగా చేస్తావా? స్పందన కదా మంచి ఫ్రెండ్ అందరికి. బొమ్మలు ఉంటాయా బొమ్మలు ఉంటాయి మనకు నాకు చాక్లెట్గా బుడిగిలు కూడా ఉంటాయి ఆడుతున్నాం. నాకు చాక్లెట్గా చాక్లెట్ వద్దురా, చాక్లెట్. నాకు చాక్లెట్గా వద్దు సీను నేను కూడా వద్దనే అంటున్నా, వాళ్ళే అట్లా. ఏ, నేను వద్దు సీను అన్నా వద్దు సీను లేదు వద్దు అంటా ఏమంటారా? నాలుగు చేతులు రా నీకేదో నీ చెవులు వినిపిస్తున్నాయా? నీకు ఏదేదో మాట్లాడుతున్నావు? నాకు ఎనపట్టలేదురా మాట్లాడుతున్నారా నీకు? కొద్దిగా ఆ పాప ఏడుస్తా ఉందిరా పాప అంతా ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. వీడేరా ఏ వీడేరా ఎందుకురా? పాప ఎందుకు ఏడుస్తుంది? నువ్వే కొట్టినావు అంటారా? అంటే అది యాక్టింగా? జరిగింది. ఏ వాటర్ ఏంటిరా? నో వాటర్ రాత్రి వచ్చి వెళ్ళొచ్చురా, నడుపుకుంటుంది. మధ్య కింద దూకి దాక్కుంటే దొరికిపోతుంది బిలవలో దాక్కుంది అందుకే వాళ్ళ నాన్న పట్టుకొచ్చినాము ఏ లేరా? ఏ ఆకలేసి తినేస్తుందా పాప మంచిది అది అవునా నువ్వే కదా నువ్వే కదా నాకు తెలుసా మా చెప్పురా ఏ మీ కొత్తగా శ్రీను మా చెప్పురా వయసు ఒక ఏం చెప్పురా ఏ జానీ అగులా రే పాప సీను సీను ఎస్ పాప సీను అంటారేంటో జానీ జానీ రా. పదరా పాప ఒక పాప ఓపెన్ ఎవరు బావ? అది నాకు గుర్తులేవరండి, చిన్నపిల్లాడు కదా నేను ఆడుకుంటుంటే. మళ్ళీ చెప్పాలి. సరేరా జానీ జానీ ఎస్ పాపా. సీను సీను నో పాప ఓపెన్ ఎవరు బావ? ఏ కొట్టుకుంటున్నారు ఇద్దరు మన. నువ్వే కదా ఏం చేయాలి? అంటే మాస్క్ ఏ మ్యాన్ వస్తలే ఏ మ్యాన్ వస్తలా ఏంట్రా నన్ను ఇలా చేసి ఏ నువ్వులా ఏ సీను నాకు శ్రీనిధి రోజు నీ బర్త్డే నాకు డ్రెస్ తీసుకొచ్చాను. లేదు నా బర్త్డే కాదు. ఈ కొత్త డ్రెస్ పాత డ్రెస్ కూడా తేడా తెలియట్లేదు ఏంట్రా నీకు ఎలా ఉన్నా? వాడు మీ బ్యాంక్ ఒకసారి చేసేసాడు ఏ వాడు మీ బ్యాంక్ ఒకసారి చేసేసాడు వైశాలి రోజు చాక్లెట్ తెస్తారు నాకు. ఏ అది మీ కొత్త రాలే ఏ వైశాలి మొత్తం తెలుసు కదా. వీళ్ళ? వీళ్ళ ఏంట్రా? ఏంటో ఏంటో గొప్పలు పోయి ఎంత ఏంట్రా బొబ్బలు గారే, బొబ్బలు. ఆ గొప్పలు పోయారా ఏ ఆగ్రా చూద్దాం ఏమో చూస్తున్నాను, ఒకటే చూస్తున్నాను. ఏ చూస్తావరా ఏ అది మీ కొత్త రాలే నీకెందుకురా మధ్యలో? ఏ చెల్లాలి నీకెందుకు అసలుకి? ఏ ప్రిన్సిపల్ కంప్లైంట్ చేస్తారా వచ్చేస్తా. చేస్తారా? ఎవడెక్కడ అనుకుంటున్నావు? వా. ఏ ఏ, ఎవరా? నువ్వు క్లాస్ చెప్పేదా? నువ్వు క్లాస్ చెప్పేదా భయపడాలా నేను? వాడు చోలే ఇంటి మీరు పోయి ఎవడో చెప్తానంటారా ఏంటో మీరు? ఏ నీకు మళ్ళీ చెప్తానే ఏ నాకేదో దొరికిందిరా, ఇదేంటి? సరిపోతుంది అందుకనే నా దగ్గరే ఉండేది. అమ్మాయిలు బాగా ఆడతావే నీకు అమ్మాయి తప్పదు, నీకు ఎలా తాగాలి? అది నువ్వు వేసుకుంటావు నేను నువ్వు చెప్తే అలా కాదురా శ్రీను, నువ్వు కళ్ళు మూసుకుంటే మీకు ఒకసారి చాక్లెట్ ఇస్తా చాక్లెట్ ఇస్తాను. నిజంగా ఇస్తాను, ప్రామిస్. ఏ నా మీద వద్దులేరా, ప్లాస్టిక్స్ కూడా అర్థం. ఏ నా మీద ఇచ్చాడు. ఏ, ఏ, పైకానికి ఇచ్చింది చేద్దాం భద్రంగా.
మరి నా సీట్లో ఉండేది సరే కళ్ళు మూసుకుంటాను ప్రామిస్ చేసిన చాక్లెట్ లేకపోతే పైసలు మేడం పట్టాలి మళ్ళా చాక్లెట్ ఓకేనా థ్యాంక్ యూ రా ఏంటి ఏంటో కొడుతున్నారు వద్దులేరు స్పెట్స్ సరే నేను కళ్ళు మూస్తున్నా స్పెట్స్ వస్తున్నావు రా కళ్ళు కాదు వద్దులేరు స్పెట్స్ తీసేస్తాం తీసేయి. అందుకే చెప్పాను. మళ్ళీ రేపు మనం గూగుల్ గుయ్యాలి పువ్వులే కదా వదిలితే పుయ్యేది మళ్ళా వద్దులేరు మీరు కొట్టకండి ఇప్పుడు కానీ చాక్లెట్, చాక్లెట్ అయితే మూతికేసుకుంటారు కదండి అరే నా మైకైనా తట్టి పెట్టుకొని నేను వదిలేటాను వన్ టూ త్రీ పైకి వెళ్దాము పైకి ఆగురా చెప్పారు చూడండి ఎప్పుడు అమ్మాయి టీచర్ చాక్లెట్ నేను అక్కడ టీచర్ వచ్చాడు కదా సరిగ్గా ఉండాలి కదా నేను క్లాస్ లేదు క్లాస్ చెప్పలేదు అమ్మ కదా అవునా రేపు కొంచెం బుర్ర ఉందా మీకు మేడం క్లాస్ చెప్తుందిరా అమ్మ కదా క్లాస్ సరే మనం కొంచెం క్లాస్ చెప్పుకుందాం కొంచెం పాట ఆడుకుందాం సరేనా ఓకే సార్ మధ్యలో సార్ రే, ముందే రెండు అద్దాలు పెట్టుకున్నాం అప్పటికే కనిపించట్లేదు నాకున్నాయి అందుకే నీకు చెప్పాల్సి వస్తుంది క్లాస్ ఏమైనా వస్తారా సరే మేడం క్లాస్ స్టార్ట్ చేసేసారు చెప్తా ఈరోజు మన క్లాస్ ఏంటి తెలుగులో ఎందుకు వచ్చారు చెప్పాలి కదా వచ్చా మేము నీ బుర్ర
అంటే మనం బాగా చెప్తా వెయిట్ చేయి. అర్థమనుకో అంటే ఒక కోడింగ్ లాంగ్వేజ్. లైక్ మనకు ఏదైనా మనం జాబ్స్ చేసేటప్పుడు మనకు ప్రతి ఒక్క లాంగ్వేజ్ అనేది ఇంపార్టెంట్ గా ఉంటుంది. చాలా లాంగ్వేజెస్ అనేది ఇప్పుడు ట్రెండింగ్ టెక్నాలజీస్ ఉన్నాయి. లైక్ C++, జావా అండ్ పైథాన్. సో ఇలాంటి కొన్ని ఇంకా చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రెసెంట్ మనకు రన్నింగ్ టెక్నాలజీ ఏంటంటే పైథాన్. దీని మీద మనకు ఎన్నో వెబ్ టెక్నాలజీస్, రోబోటిక్స్ వీటి మీద డెవలప్మెంట్స్ అనేవి జరుగుతాయండి. ఇప్పుడు ప్రెసెంట్ AI కానీ మిషన్ లెర్నింగ్ కానీ ఇలాంటివన్నీ దీని మీద రన్ అవుతారు. ఓకేనా? సో పైథాన్ ఎందుకు నేర్చుకోవాలి? అదే చెప్తాను నేను. మీరు చెప్తున్నారు కాబట్టి నేర్చుకో. పావులు పట్టేదాన్ని నేర్చుకోవాలి. నీకు శుభ్రం కొట్టిస్తారు. పైథాన్ వచ్చి ఇంట్రడ్యూస్ చేసింది గైడో. చెప్పండి. వైడో జ్యూసా గైడో గిటార్ కదా శ్రీనివాస్ ఆపు. చెప్పేది విను. కాదు గైడ ఆవకాయ ఇలాంటి కదమ్మా. గైడో టెక్స్ట్ బుక్. ఇది ఇంట్రడ్యూస్ చేసింది గైడో వాన్ ఫ్రిసన్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1991. ఓకే, అప్పుడు పైథాన్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. పైథాన్ ఎందుకు యూజ్ చేయాలంటే అదే వీటికి కూడా నేర్చుకోవచ్చు, కానీ వీటితో పోలిస్తే పైథాన్ అనేది చాలా ఈజీ. సింటాక్స్ కూడా చాలా ఈజీగా రాయొచ్చు. ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా మనం రన్ చేయొచ్చు. అండ్ ఇట్ ఈస్ ఏ ఇంటర్ప్రెనెట్ కంపైలర్. అంటే కంపైలర్ అంటే ఏంటి, ఇంటర్ప్రెనెట్ అంటే ఏంటంటే కంపైలర్ వచ్చి ఇప్పుడు సపోజ్ C లో చూసుకున్నామంటే మనము ప్రతి ఒక్క ప్రోగ్రామ్ చేసేటప్పుడు హోల్ కోడ్ ని తీసుకొని రన్ చేస్తుంది కదా. దెన్ ఇంటర్ప్రెనెట్ అంటే పైథాన్ వచ్చి లైక్ సపోజ్ ఒక 2 లైన్స్ రాశారప్ప. ఓకే, ఇప్పుడు A is a variable is print 15, then print A. ఓకే, ఇది ఒకటి. ఇంకొకటి ఇక్కడ చూడండి, వేరియబుల్ 18 వినండి, ప్రింట్ A. ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి. టీచర్ అది తెలిస్తే మీరు ఎక్కడ వచ్చారు టీచర్? నేను చెప్తా వినండి. చెప్పండి. ఇక్కడ ఇంటర్ప్రెనెట్ అని చెప్పా కదా. అవును. టీచర్ ఇన్నో మా ఇంటి పక్కన ఇంటర్ప్రెనెట్ అంటే ఇంటర్ప్రెనెట్ అంటే ఇప్పుడు 2 లైన్స్ తీసుకుంది. దీంట్లో ఎలాంటి మిస్టేక్స్ లేకపోతే మనకు అవుట్పుట్ అనేది ఇస్తుంది. లైక్ 15. ఇక్కడ ఏ ఇస్ ఈక్వల్ టు ఇచ్చాను. అది టీచర్ నంబర్స్ నేర్పించలేదు. నేర్పించలే టీచర్ మీరు. సరే, ఏ ఇస్ ఈక్వల్ టు 50, ప్రింట్ ఏ ఇస్ ఈక్వల్ ఏ అని ఇచ్చాను. సో మనం అవుట్పుట్ చూసేటప్పుడు మనకు 15 అనేది వస్తుందంటే ఇంటర్ప్రెనెట్ యూజ్ చేసి లైన్ బై లైన్ అనేది చెక్ చేస్తుంది. దెన్ ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్కి వస్తే ఏ అనేది ఇలా రాశాను, బి అనేది ప్రింట్ అనేది ఎక్కడ రాశాను, ఇక్కడ ఎంత స్పేస్ వచ్చింది ఎవరికి తెలుసు టీచర్? మీరే రాస్తారు. మీకే తెలియకపోతే మాకు తెలిసిందే ఎంత మీరు క్వశ్చన్ అడిగింది ఎలా టీచర్? వినండి. చెప్పలేదు. ఇక గ్యాప్ ఇవ్వడం వలన మీకు ఎర్రర్ అనేది టీచర్ నాని గ్యాప్ ఇచ్చిందంట. నువ్వు కూర్చోరా అక్కడ. నేను సరిపోను. కూర్చోరా పోయి. టీచర్ ఆపండి, చాలు ఇక వినండి. ఏ టీచర్ ఎంత కుమార్ నువ్వు కూర్చుంటావా గ్యాప్ లో? ఓయ్ చూడరా నువ్వు ఎక్కడ కూర్చుంటావు? నాని పట్టేస్తుందా? ఇంకా దీంట్లో ఫ్యూచర్ నీకేమైందమ్మా? ఇది తెలుసా టీచర్ ఎవరు? అదేం లేదు, కూర్చో. ఈ లేడీస్ అంతా ఇంతే ఎప్పుడు ఏదో ఒకటి ఏ, చేస్తారు. మేడం రారే, మేడం అలా అనుకుంటున్నా. అలా మాట్లాడొచ్చారా?
ఇప్పుడు వరకు ఇది అయింది కదా అవ్వలేదు. ఇప్పుడు పైథాన్ టీచర్ టీచర్ బాబాయ్ అంట మరి ఏమిస్తున్నా టీచర్ అప్పటి నుంచి మా అబ్బాయి అమ్మాయి పేరు ఇలా అమ్మాయి ప్రశ్న ఇచ్చారు వాడి ఫ్రెండ్స్ స్కూల్ వాడికి మధ్య వరకు అరే ఆపండిరా తినండి ఇక్కడ గొప్పలు ఉండవే నీకు చాక్లెట్ ఇస్తాను క్లాస్ అయిపోతా గొప్పలు నాకు టీచర్ టీచర్ నేను కంట్రోల్ చేశాను ఇంకా పైథాన్ కదా యూజెస్ ఏంటంటే ఏంటి యూజెస్ అంటే ఏంటి? ఈజీగా చదవచ్చు రాయొచ్చు సింటాక్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది ఓకే లైన్ బై లైన్ అనేది చెక్ చేస్తుంది లార్జ్ స్టాండర్డ్ లైబ్రరీ అనేది ఉంటుంది ఓకేనా ఈజీ టు అండర్స్టాండ్ ఈజీ టు రైట్ ఈజీ టు కోడ్ ద సింటాక్స్ ఇవన్నీ మనకు పైథాన్ అడ్వాంటేజెస్ ఓకేనా ఎందుకు ఇంకా మా ఇంటి పక్కన బుక్ సెంటర్ ఉంది అక్కడ పోయి చదువుకున్నారంటరా మనకి ఏంటి మరి రసా స్కూల్కి ఫీజు కట్టింది మీ డాడీ కదా కట్టాడు మీ డాడీ కదా కట్టింది చూపించు రిసిప్ట్ బ్యాగ్ లో ఉంది లేకపోతే బ్యాగ్ లో ఉంది మీరు టీచరా ఫీజు కలెక్టరా అది మీరు ఎందుకు మేడం నేను వచ్చింది బాబు పెద్ద బాబు చిన్న బాబు కాదు పెద్ద బాబు ఎంత బాబు గురించి చెప్పేది ఏ అవునా ఏ అంతేరా ఒక్క దెబ్బతో మింగేయచ్చండి పైసలు బామా పెద్దగా ఉంటుంది నేను చిన్నది నేను చెప్పాను చిన్నది లేదు మేడం మా నీటి మింగేసింది మేడం అది రే టీచర్ మీరు ఊరుకుంటే బాగా క్లాస్ వినట్రా మేడం ఎంత సోపు పాములు పడతారు వద్దు టీచర్ నీకేమో బాగా మమ్మల్ని వెళ్ళిపోతాం మీ గోళ్ళ భరించడం ఎక్కువ అయిపోయింది టైం కూడా అయింది నెక్స్ట్ టీచర్ వస్తుంది బాయ్ బాయ్ టీచర్ ఏ నువ్వే రావాలి ఏ మ్యామ్ వచ్చింది లే తిరుగురా ఏ గుడ్ నైట్ రా రే ఏ నైట్ రా మన కాలు నొప్పులు మ్యామ్ నీకు ఒకటి తెలియదు ఎవరు గుర్తాడు లేస్తా మేడం క్లాస్ వీడియో లేదా ఎవరు చెప్పడం తెలియదు ఏ క్లాస్ టీచర్ రా నేను లేస్తున్నాను ఇంకో మేడం మీదే లేస్తున్నారు ధనుష్ సైలెంట్ నేను క్లాస్ చెప్పేటప్పుడు సౌండ్ చేసేటప్పుడు మేడం సిలు నిల్లో ఉండండి టీచర్ మేడం మేడం మా ఇంటి పేరు ఏ కాదు సిహెచ్ చెప్పండి ఇందాక ఏ ఏ ఏ అని సంపద అంటాడు ఏసీని 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 అంటాడు కాదు సిహెచ్ మా ఇంటి పేరు ఏ వాడు అల్లుడు సీన్ వాడు నాకు పెళ్ళే కాలేదు అల్లుడు సిని అంటే సైలెంట్ క్లాస్ స్టార్ట్ చేస్తా ఓకే. ఎంత బాగుంది ఏంటి ఎల్ఎంటిహెచ్ ముందు HTML అంటే అదొక టైప్ ఆఫ్ లాంగ్వేజ్ అన్నమాట. ఆ టైప్ కూడా మీకు తెలీదా? లాంగ్వేజ్ అంటే టైప్ అమ్మా. లాంగ్వేజ్ కూడా టైప్. HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే వెబ్సైట్స్ లేదా వెబ్ పేజెస్ ని డిజైన్ చేయడానికి యూజ్ చేస్తాం. లాంగ్వేజ్ ఎందుకు యూజ్ చేస్తారు ఎవరికైనా తెలుసా చెప్తారా? మేడం తెలియదండి మేడం
చేయబడతాడు నేను కింద లాంగ్వేజ్ నా కాకులు బాగా ఎత్తాను మేము. మధ్యాహ్నం తిరిగిలా ఏమో పెట్టిన పొద్దున లేదు. అది కొడుకు మధ్యాహ్నం ఉంచుడే అది చిరువేమేందుకు అది ఎప్పుడు ఏదో మేడం ఎప్పుడు కథలో ఉంటాడు ఎందుకు నాకు అర్థం కాదు వాడి కాదు ఫస్ట్ పుట్టిన నేను నన్ను తెలియకుండా బాయ్ ఇంద్రా ఏ అమ్మాయి ఏడాది క్లాస్ స్టూడెంట్ మేడం కావలేదంటే ఏది వల్ల ఏ క్లాస్ ఏంటా క్లాస్ ఏంటా తిరగండి రైట్ క్లాస్ వీడు దాడగా చంపచక్కగా సబ్జెక్ట్ HTML ఏం తిరుమల కొనరా ఎందుకురా మేడం తిరుమల కొంత గురించి చెప్తుంటే ఎందుకు ఏం చేస్తున్నావు తనకు మార్కులు ఫస్ట్ బొమ్మనుండు నోట్ మూసుకొని నేను పాస్ చేస్తానంటే కొనుగోలు ఎగ్జామ్ రైట్ పాస్ చేస్తా ఆటోమేటిక్గా ఎగ్జామ్ ఫీజు తీసుకొచ్చి మాట్లాడు నేను చేస్తాను పాస్ చదువుతావా HTML ఎందుకు యూస్ చేశారు క్లాస్ ఏంట్రా తీసుకో నాకు ఏమంటున్నా HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అది మనం ఎందుకు యూస్ చేస్తాం టు క్రియేట్ వెబ్ పేజెస్ ఆర్ వెబ్సైట్స్ ఇది ఒక వెబ్సైట్ యొక్క స్ట్రక్చర్ ని డిజైన్ చేస్తుంది స్ట్రక్చర్ అంటే పొందానా నువ్వు వాడితే బొమ్మలు కాదు నేను మాట్లాడే చెప్తున్నా కాదు పాయిస్ ఎందుకు నవ్వుతున్నాను కదా ఏడ్స్ అంటే ఏడ్స్రా నేను ఏడు కాసేపు నేను చాలా రెస్పెక్ట్లో ఉన్నా అసలు ఏంటన్నా మళ్ళీ చెప్పేసరి మళ్ళీ చెప్పారు అవన్నీ ఒక్కసారి వస్తే మేడం ఒక్కసారి రావట ఎవరు చెప్తే కరెక్ట్ చాక్లెట్ ఇస్తాడు ఏమంటాడు మా క్లాస్ అంతా నాకే సపోర్ట్ చేస్తే మీరు ఓడిపోతారా మేడం మీరు కూడా ఎక్కిరేస్తున్నారా చాక్లెట్ అంటే డాన్స్ వచ్చిపోతాను మమ్మీ వద్దని ఏం చేసేది అచ్చి మేడం ప్రతిసారి అబద్ధాలే చెప్తుందిరా నాకు అది ఎప్పుడో తెలిసింది అది ఎలా తెలిసిన నీకు నాకంటే అదే క్లాస్ ఇవ్వడం మిమ్మల్ని ముచ్చట్లు కాదు మేడం చాక్లెట్ ఇస్తాను కదా మేడం ఎక్కడ మేడం చాక్లెట్ ఇప్పుడు ఎందుకు పాస్ వస్తున్నారు ఏ బొమ్మలుందా మేడం మీద బొమ్మలు వేస్తారా కాదండి ఓకే ఇప్పుడు మన స్ట్రక్చర్ అంటే HTML స్ట్రక్చర్ ఏదో చూద్దాం ఏంటి HTML ఓపెనింగ్ ట్యాగ్ ఓపెన్ చేసి లాస్ట్ లో క్లోజ్ చేయాలి ఓపెనింగ్ HTML క్లోజింగ్ HTML లోపల అది చూసినావు అసలు ఈ సైలెంట్ కొంచెం చెప్పలే అమ్మాడు నన్ను డిస్టర్బ్ చేయడానికి వస్తుంది ఓపెనింగ్ హెడ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ హెడ్ ట్యాగ్ హాయ్ టీచర్ ఏ మీ వల్ల చదువుకునే నేను నాశనం అయిపోతున్నాను ఇది ఇప్పుడు నుంచి రసీలు ఏ చదువుకునే వాళ్ళు చెప్పాలా నువ్వు కాదు టీచర్ హాయ్ చాలు క్లాస్ 5 minutes అయిపోతుంది మరి తర్వాత మీరు ఏమైనా చేస్తుందాం నానే సావాలి మీరు చదువుకోమని చెప్పాను ఏ చదువు ఓకే టీచర్ మేడం చెప్పాలి లెటర్స్ అవుతావు ఈరోజు మా ఇంట్లో చిన్న చెప్పినంత వరకు చదవండి ఫస్ట్ ఇక్కడ ఓపెనింగ్ హెడ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ హెడ్ ట్యాగ్ లోపల టైటిల్ ట్యాగ్ ని ఓపెన్ చేసి క్లోజ్ చేస్తారు దాని తర్వాత హెడ్ ట్యాగ్ తర్వాత బాడీ ట్యాగ్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తారు ఇదే స్ట్రక్చర్ దేనికి తెలియదు మరి ఇంత క్లాస్ ఏంటి నాకు తెలియకపోతే ఆయనకి నేను చెప్పలేదు కదా దేనికి స్ట్రక్చర్ అని చెప్పాను అదే తిరుమల స్ట్రక్చర్ తిరుమల స్ట్రక్చర్ తిరుమల స్ట్రక్చర్ అంటే అంటే ఏబిసిలు నేర్పిలేదు తిరుమల స్ట్రక్చర్ అది తిరుమల స్ట్రక్చర్ అది ఎందుకంటే అది ఈ పక్కన ఒకటి ఇటు పోతారు ఈ పక్కన ఒకటి ఇటు పోతారు చెట్టపోతారు ఇలా చూపిలేసి సరే ఇద్దరు మేడం ఇట్లా ఇద్దరు మేడం ఈ బటన్ నొక్కితే ఇటు పోతారు ఈ బటన్ నొక్కితే అటు పోతారు వాడు సింగ్ చెప్పాడు మేడం నాకు లేదు సింగ్ చెప్పాడు మేడం నాకు నేను చెప్పింది అది కాదు టీచర్ నువ్వే కదా చెప్పినావు. నేను చెప్పింది నువ్వే కదా చెప్తున్నావు. నేను చెప్పింది ఏంటంటే అంటే ఇది నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఎంత ఇది పట్టుకోరా ఇది, పట్టుకోరా ఇది. టీచర్ నేను చాలా మంచిగా టీచర్ నేను మార్పి
టీచర్ నా క్లాస్ డాడీ పోతా డాడీ పోతా ఈరోజు నా క్లాస్ కూర్చుంటావు పనిష్మెంట్ సరే ఈరోజు నా క్లాస్ కూర్చుంటావు నా క్లాస్ చికెన్ పెడుతుంటారా నాకు పర్లే ఈరోజు శుక్రవారం చిరం కూర్చో వాడికి అందుకే మేడం బ్రేక్ చెడిపోయింది వచ్చి కాదు పెట్టేసిన వాడికి బ్రెయిన్ నేను వెళ్ళను మేడం చదివేటండి మేడం. నేను క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్తే వెళ్ళిపోతా చెప్పేకి క్లాస్ చెప్పినప్పుడు ఫ్రెండ్స్ కదా. పైకి లేయి ఏమైనా అడిగినప్పుడు నువ్వే ఆన్సర్ చేయాలి మేము కూడా ఫీజు కట్టాము ఆన్సర్ చెప్తారంటే వచ్చినాడు చిన్ని పథకం కడతాం మళ్ళీ మళ్ళీ కొనుక్కుందా డబ్బులు ఎక్కువ ఉంటాయి నాకు తెలిసి వాడు రోజు కొండలు వచ్చేస్తారు మేడం వాడు. HTML అంటే చేయొచ్చు. హైదరాబాద్ తమిళనాడు అది తమిళనాడు ఆ, హైదరాబాద్ ఆ. తమిళ్ మలయాళం మహా ఏ ఎల్లం కేంద్ర ఏ ఎల్లంటి లెజెండ్ రా లెజెండ్ కాదు ఏ లెజెండ్ రా అవన్నీ లెజెండ్ ఆ, HTML అంటే ఆ. స్టాండ్స్ ఆ. ఫోర్ ఉంటది